ఎవరైనా కూడా మరి వెల్కమ్ చేయాలి. ఆయన చేసిన పని ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. ఇక తెలంగాణలో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్. 2 సింగిల్ షాట్స్ రైఫిల్స్, 24 ఎయిర్ గన్స్, 733 BGLS షెల్స్, 8 షెల్స్ భారీ ముందడుగు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధం మొత్తం విలువ దగ్గర కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీఎం రేవంత్ పిలుపు మేరకు లొంగిపోయారు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. మనకి తెలుసు, ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే మావోయిస్టుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీరు లొంగిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, మీరు పునరావాసం మీకు కల్పిస్తాం, మీరు చక్కగా జనజీవన స్రవంతిలో కలవండి, మరి మావోయిస్టుకు సంబంధించిన దాన్ని మరి ఎటువంటి పరిస్థితుల్లో 2026కి ఉండడానికి లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీన్ని సమర్థిస్తూ ముందుకు వెళ్ళింది. మరి సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మీరు దయచేసి లొంగిపోండి, మీ అందరికీ మీకు రావాల్సినవి మేము కల్పిస్తామని చెప్పడం ద్వారా తద్వారా మరి ఎంతోమంది ఇక్కడ లొంగిపోవడం జరిగింది అని డీజీపీ చెప్పడం జరిగింది. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పునరావాస విధానాల నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. చెప్పుకున్నాం కదా మనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు, ప్రభుత్వ పునరావాస విధానాలు, అనారోగ్య సమస్యలు మరియు అడవిలో మారుతున్న పరిస్థితుల వల్ల వీరంతా బయటకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ మరి ఇదొకటి మనం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో లాగా ఇప్పుడు మావోయిస్టు పార్టీ పరిస్థితులు అయితే లేవు, వాళ్ళ మన్నన కూడా అంతగా జరిగేటట్టయితే కనబడతలేదు. ప్రపంచ వేదికపై వలస జీవుల ఘోష, ఆస్కార్ రేసులో హోమ్ బాయిండ్, అరుదైన